హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం సింపుల్గా ఊల్తో ఒక క్యూట్ బో కిచెన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండి. దీనికి నేర్చుకోవాల్సిన 3 థింగ్స్: 1 నాట్ వేయడం, 2 చైన్ చేయడం, 3 సింగిల్ క్రోషెట్ చేయడం. అరే ఈ 3 మాకు రావే, మరి ఎలా అనుకుంటున్నారా? అయితే బిగినర్స్ కోసమే పార్ట్ 1 పార్ట్ 2 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి, నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఫస్ట్ దీనికోసం నేను రెడ్ కలర్ ఊల్ అనేది తీసుకున్నాను అండ్ 3mm హుక్ సైజ్ తీసుకున్నాను. ఇక్కడ నేను 3mm హుక్ సైజు నాకు ఈ సైజ్ కావాలి కాబట్టి తీసుకున్నా. మీకు ఇంకా పెద్దది కావాలి అంటే హుక్ సైజ్ పెంచుకోండి, పెద్ద బో అనేది వస్తుంది. నా కిచెన్లో నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన ఫోటోలో సైజ్ కావాలి అంటే 3mm హుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చైన్ ఆఫ్ 61 చేస్తున్నాను ఆ సైజ్కి. లేదు ఇంకా పెద్దది కావాలంటే చైన్ ఆఫ్ 72 ట్రై చేయండి. ఇంకా చిన్నది కావాలంటే చైన్ ఆఫ్ 48 ట్రై చేయండి, చాలా క్యూట్గా వస్తుంది. ఇక్కడ నేను చైన్ ఆఫ్ 61 చేస్తున్నాను, అది చైన్. ఇప్పుడు రౌండ్ 1కి వచ్చేసరికి ప్రతి చైన్లో ఒక సింగిల్ క్రోషెట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. అంటే రౌండ్ 1 కంప్లీట్ అయ్యేసరికి నాకు 61 సింగిల్ క్రోషెట్స్ అనేవి వస్తాయి. సింగిల్ క్రోషెట్ ఎలా చేయాలో తెలుసు కదా, జస్ట్ ఇన్సర్ట్ చేసి 3 లైన్స్ నుండి థ్రెడ్ అనేది బయట తీసుకురావాలి. వీడియోలో చూడండి, సింపుల్గా ఉంటుంది అండ్ మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, నాకు రౌండ్ 1 కంప్లీట్ చేసేసరికి నాకు 61 సింగిల్ క్రోషెట్స్ వచ్చాయి. ఇప్పుడు చైన్ 1 చేసుకొని అదే థ్రెడ్ని మళ్ళీ రివర్స్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ సింగిల్ క్రోషెట్ అనేది స్టార్ట్ చేయాలి. సేమ్ అండి, రౌండ్ 1 రౌండ్ 2 కూడా సింగిల్ క్రోషెట్టే 61 క్రోషెట్స్ వస్తాయి. రౌండ్ 2 కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంది. కానీ ఇక్కడ చూసారా, నాకు హైట్ అనేది సేమ్గా లేదు. సో ఇంకో సింగిల్ క్రోషెట్ అనేది నేను చేయాలి, అప్పుడు ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను లాస్ట్ ఎడ్జ్లో కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆ లాస్ట్ ఎడ్జ్ అనేది యాక్చువల్లీ కనపడదు, బట్ మీరు అది చూసి ఇన్సర్ట్ చేస్తేనే మీకు కనిపిస్తుంది. ఇక్కడ నాకు రౌండ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 3 చేసుకుంటున్నాను. రౌండ్ 3 కూడా సేమ్ అదే ప్రాసెస్. ఎండ్ అయ్యేసరికి మనకి సింగిల్ క్రోషెట్ 61 రావాలి. అలా మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చేసుకోవచ్చు, మీ బౌ సైజ్ బట్టి. ఇక్కడ నా సైజ్కి నేను రౌండ్ 4 చేసుకున్నాను అండ్ కంప్లీట్ అయ్యేసరికి 1 అయింది. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకోటి కూడా చేసుకోవాలి. అంటే నాకు దగ్గరికి వచ్చేసరికి 2 థ్రెడ్స్ కావాలి, అది కూడా చైన్ ఆఫ్ 61. కట్ చేసే ముందు ఇక్కడ నాకు నాట్ వేయడానికి కొంచెం థ్రెడ్ అనేది ఎక్స్ట్రా కావాలి. సో దట్ నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను ఎంత ఎక్స్ట్రా లెంత్ తీసుకోవాలి అని. మీరు ఎంత అయితే లెంత్ తీసుకుంటున్నారో దానికి డబల్గా ఆ లైన్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో నేను అక్కడికి కట్ చేస్తున్నాను చూడండి, అది నియర్లీ ఒక 45 to 50 సెంటీమీటర్స్ ఉండొచ్చు. నేను ర్యాండమ్గా తీసేసుకున్నాను, అంటే టై చేసుకోవడానికి ఎంతైతే అవసరం అవుతుందో అంత నేను ర్యాండమ్గా తీసుకొని హుక్ నుండి ఆ థ్రెడ్ అనేది బయటికి తీసుకొచ్చేస్తున్నాను, సో దట్ అక్కడ టైట్గా అయిపోతుందని. చూడండి, ఇక్కడ నాకు 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ ఒకటి మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి. 2 చూసారు కదా. ఇప్పుడు సెంటర్లోకి ఆ 2 అటాచ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అని సెంటర్లోకి తీసుకొచ్చి ఒక నీడిల్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మీకు బో షేప్ అనేది వస్తుంది. థ్రెడ్ ఎండ్ తీసుకొని నీడిల్ ఇన్సర్ట్ చేసి ఆ 2 ఎడ్జెస్ని దగ్గరగా స్టిచ్ చేయాలి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మీరు ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో సేమ్ ఎడ్జెస్లోకి ఇన్సర్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది. చూడండి, అక్కడ నేను దగ్గర పెట్టి చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఏ ఎడ్జ్ అయితే ఉందో ఆ ఎడ్జ్ నుండే థ్రెడ్ అనేది ఇన్సర్ట్ అవ్వాలి. లేదు కిందకు వచ్చేసింది అనుకోండి, షేప్ అవుట్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ ఎడ్జ్కి ఫస్ట్ ఎడ్జే ఇన్సర్ట్ చేస్తున్నాను నేను నీడిల్. ఇక్కడ నా నీడిల్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి రావట్లేదు. సో మీరు ఇలాంటి నీడిల్ అయితే యూజ్ చేయకండి. ఇది క్లాత్స్కి యూజ్ చేసే నీడిల్, దాంతో అయితే రాదు. వీటికి వేరే నీడిల్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తే మీకు బాగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం స్టిచ్ చేశాక ఒకసారి మిగిలిన థ్రెడ్తో అలా రౌండ్ చుట్టుకుంటూ ఒక నాట్ అనేది వేస్తాను. సో దట్ నాకు ఇక్కడ బో షేప్ అనేది వచ్చింది. ఆ షేప్ వచ్చే వరకు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆ థ్రెడ్ ఎంతైతే గట్టిగా లాగుతారో మీకు అంత బాగా షేప్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నాకు ఆల్మోస్ట్ బో షేప్ వచ్చేసింది. ఇక్కడ నేను అనేది నాట్ అనేది వేసుకుంటున్నాను. ఒక నాట్ ఆ 2 నాట్స్ సరిపోతుంది, కానీ థ్రెడ్ అంతా కంప్లీట్ చేసేయకండి. ఆ థ్రెడ్ అంతా మనకి మళ్ళీ సెకండ్ 1 పెట్టడానికి అవసరం అవుతుంది. సో ఒక 4-5 రౌండ్స్ చుట్టాక ఒక నాట్ వేసుకోండి, మళ్ళీ ఇంకో రౌండ్ చుట్టి ఇంకో నాట్ వేసుకోండి. సో దట్ మీకు థ్రెడ్ అనేది ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ నాకు బో షేప్ వచ్చింది. ఇది పై లేయర్. ఇప్పుడు కింద థ్రెడ్స్లా ఉంటాయి కదా, అది పెట్టడానికి వేరేది మనం చేసుకున్నాం, గుర్తుంది కదా, మనం 2 చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ 1 తీసుకున్నాను. దీన్ని ఇలా సెంటర్గా కొంచెం ప్రెస్ చేస్తే చాలు, మీకు 2 ఈక్వల్ పార్ట్స్ అనేవి వస్తాయి. కానీ మీరు అబ్జర్వ్ చేశారా, దీనికి ఎడ్జెస్ అనేవి లైన్స్ కట్ చేయలేదు మనం. ఎందుకంటే మీకు చూపించాలనుకుంటున్నాను ఎడ్జెస్ లైన్స్ మనం ఎలా కట్ చేయాలి అని. మీరు కానీ డైరెక్ట్ ఇక్కడే కట్ చేస్తారనుకోండి, అదంతా ఊడిపోతుంది. సో అలా ఎప్పుడు కట్ చేయకూడదు. ఆ మిగిలిన థ్రెడ్ అంతా లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను చూపిస్తాను అది ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా. జస్ట్ అగోండి, హుక్ లోపలికి పెట్టి ఆ థ్రెడ్ అనేది
కిందకి లాగుతూ అలా పైకి లాగుతూ అలా చేసిన ఊల్ వర్క్ లోపలే అది ఇన్సర్ట్ చేయాలి, కట్ చేయకూడదు. కొంచెం డిస్టెన్స్ వచ్చాక కట్ చేసుకోండి, ఇంకా అది ఊడదు. అలా కాకుండా మీరు ఎండ్లోనే కట్ చేశారనుకోండి అది ఊడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. సో ఆ మిస్టేక్ చేయకండి. నేను 2 సైడ్స్ ఉన్న థ్రెడ్ని అలా ఇన్సర్ట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇన్సర్ట్ చేశాక ఇలా ఉంది నాకు లోపల. కానీ మీకు ఆ స్టిచ్ లోపల అది కనిపించదు ఎక్కడ ఇన్సర్ట్ అయింది కూడా. సో మీరు ఈజీగా ఇన్సర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు మిడిల్లో కొంచెం ప్రెస్ చేసి అది 2 ఈక్వల్ పార్ట్స్లో బెండ్ చేస్తే మీకు కింద థ్రెడ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు బో షేప్లో ఉన్న పైన పార్ట్ అయిపోయింది, కిందన థ్రెడ్స్ కూడా అయిపోయింది. మీకు మిగిలిన థ్రెడ్తో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా అయితే రౌండ్స్ చుట్టుకున్నారో ఇప్పుడు కూడా అలానే రౌండ్స్ చుట్టుకొని ఇక్కడ ఉన్న రెండో థ్రెడ్తో నాట్ అనేది వేసుకోవాలి. కొంచెం టైట్గా చుట్టండి, అప్పుడే అది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ షేప్ కూడా బాగా వస్తుంది, షేప్ అవుట్ అవ్వకుండా. చూసారా, ఇప్పుడు నేను ఒక 2 రౌండ్స్ చేసుకున్నాను. 2 రౌండ్స్ చేసుకున్నాక ఒక నాట్ అనేది వేసుకుంటాను అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో రౌండ్ చుట్టి మళ్ళీ నాట్ వేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఇంకో నాట్ వేసుకుంటాను. అండ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ బ్యాక్ సైడ్ నాట్ వేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఎవ్రీ టైం బ్యాక్ సైడ్ నాట్ వేసుకోండి, ఫ్రంట్ సైడ్ వేసుకుంటే చూడడానికి అంత బాగోదు. సో బ్యాక్ సైడ్ వేసుకోవడానికే ట్రై చేయండి. ఇక్కడ నేను బ్యాక్ సైడే నాట్ వేసుకుంటున్నాను. ఒక 2 to 3 నాట్స్ వేయండి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను నాట్ అనేది వేసేసుకున్నాను. ఇంతే అండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు కూడా ఇలాంటి కీచైన్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ట్యాగ్ చేస్తాను, మెసేజ్ చేసేయండి. ఇప్పుడు ఆ ఎడ్జెస్ కట్ చేసి నేను బీట్ 700 అనే గమ్ మీషోలో దొరుకుతుంది, 70 to 80 రూపీస్ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. మీకు కావాలి అంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటుంది, అస్సలు ఊడదు. అలా కాకుండా మీరు ఫెవికాల్ అలాంటి గమ్స్ యూస్ చేశారనుకోండి అతుక్కోవడానికి చాలా టైం పట్టేస్తుంది, అది అలా డ్రై అవ్వాలి అండ్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈ B700 గమ్ అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ నాకు బో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కీచైన్ హుక్ ఒకటి తీసుకొని దానికి అటాచ్ చేస్తాను.